మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. అత్తయ్య, ఆయనకి బావకి ఏమైంది అత్తయ్య? మావయ్య, మావయ్య, బావకి ఏమైంది? బామ్మ, మీరైనా చెప్పండి బామ్మ, బావకి ఏమైంది? చెప్పండి బామ్మ. మీరైనా చెప్పండి బామ్మ. వైదేహి చనిపోయిందని తెలిసి విషం తాగేశాడు. ఏం మాట్లాడుతున్నారు? వైదేహి చనిపోవడం ఏంటి? బావ విషం తాగడం ఏంటి? వైదేహి బతికే ఉంది. ఆ విషయం బావకి తెలుసు. ఇంకెందుకు విషయం తాగుతారు? ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పండి. నిజం చెప్పండి. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఒళ్ళంతా విషం ఉందని డాక్టర్ చెప్తున్నారు. విషం తాగకుండానే ఒంట్లోకి విషం వచ్చేస్తుందా? అయినా వైదేహి చచ్చిపోయిందంటే బ్రతికే ఉందంటావేంటి? ఇదిగో ఇలాగే బావ కూడా బ్రతికే ఉందన్న భ్రమలో ఉన్నాడు. ఈరోజు ఇన్స్పెక్టర్ వచ్చి చనిపోయిందని ఆధారాలతో చెప్పగానే తట్టుకోలేక విషం తాగేశాడు. సారీ దశరథరామయ్య గారు, మీ కోడల్ని ఎవరో హత్య చేశారు. అయినా దీనంతటికీ కారణం నువ్వే. బావ పాయిజన్ బాటిల్ జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడని తెలిసి కూడా నువ్వు ఎవరికీ చెప్పలేదు. నువ్వు అప్పుడే అత్తయ్య మావేలకి చెప్పుంటే ఈ రోజు అదే విషయం తాగేశాడు. లేదు, బావ విషం తాగలేదు. అంత పెరిగి పని బావ ఎప్పటికీ చేయడు. నార్మల్. వాడు విషం పట్టుకుని తిరుగుతున్నాడు అనే విషయం తెలిసి కూడా చెప్పకుండా ఇప్పుడు చేయడాన్ని సమర్థిస్తున్నావా? అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఆ వైదేహి అంటే వాడికి పిచ్చే. నా కొడుకు ఏదైనా జరిగితే కారణం కూడా నువ్వే. ఏం మాట్లాడుతున్నావు కౌసల్య? ఏం మాట్లాడుతున్నావు? ఒకరినొకరు నిందించుకునే సమయం అయింది. ఈ రోజు నా మనవడున్న పరిస్థితికి నువ్వు 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 అందరూ కారణమే. అసలు స్రవంతితో పెళ్ళన్న ఆలోచన రాకపోయి ఉంటే వైదేహి వెళ్ళిపోయి ఉండేది కాదు. నా మనవడికి విషం తాగే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. బామ్మగారు, నా మాట నమ్మండి. వైదేహి బతికే ఉంది. బావ విషం తాగలేదు. వేరే ఏదో జరిగింది. మావయ్య, బావకేం జరగలేదు, జరగకూడదు. ఎలాగైనా కాపాడమని డాక్టర్కి చెప్పండి. చెప్పండి ప్లీజ్.
వైదేహి ప్రస్తుతానికి ఇంట్లోకి రాకూడదు. పోయిన వైదేహి ఎట్లాగో తిరిగి రాదు. ముందు దీన్ని పంపించేయాలి. మేడం, ఏంటి మేడం రమ్మన్నారు? మా బావ విషయం తాగాడు సాగర్. హాస్పిటల్లో ఉన్నాడు. కండిషన్ క్రిటికల్ గా ఉంది. అయ్యో, ఇప్పుడెలా మేడం? మీరు ఆయన్ని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడలై ఆస్తి మొత్తం సొంతం కావాలనే కదా ఇదంతా ప్లాన్ చేశారు. ఆస్తి కోసమైతే పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు. మేనకోడల్ని అనిపించుకుంటే చాలు, సగం ఆస్తి వచ్చేస్తుంది. కానీ దేవాంశిని చూశాక మోజు పడ్డాను. నా సొంతం చేసుకోవాలనుకున్నాను. బావకి భార్య అయిన వైదేహినే మేనకొడలు అని తెలిసాక వైదేహి అడ్డు తొలగించుకొని ఆ 2 స్థానాలు సొంతం చేసుకోవాలనుకున్నాను. ఆ పని అప్పుడే అయిపోయింది కదా మేడం, వైదేహి లేదు కదా. కానీ ఈ జానకి మేనకొడలి స్థానంలోకి వచ్చింది కదా. జానకిని కూడా చంపేయాలని చూస్తున్నాం కదా మేడం, కానీ సరైన స్కెచ్ కుదరలేదు. అది ఈరోజు కుదిరిపోవాలి. జానకి కనుక లేకపోతే బావ ప్రాణాలతో బయటపడితే పెళ్ళాన్నవుతాను, లేదంటే ఆస్తికి వారసురాలనవుతాను. అది మాత్రం చావాలి. ఎలా చేద్దాం మేడం? ప్లాన్ ఏమైనా ఉందా? ప్లాన్ సింపుల్. చావు బతుకులో ఉన్న బావ పరిస్థితే వైదేహి చావుకి కారణం కావాలి. చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. ఓకే? ఓకే మేడం, నేను చూసుకుంటాను. హ్మ్. అంటే పాయిజన్ బాటిల్ జేబులో పెట్టుకుంటే చావడానికేనా? మరెందుకు? ఇంకెందుకు? అయ్యో, ఏం ఆలోచిస్తున్నావు? అసలు నేనెందుకు పాయిజన్ తాగుతాను? వైదేహి ఉన్నంత వరకు నా ప్రాణాలకి ఏమీ కాదు. తను లేదని తెలిసిన రోజున ఒక్క క్షణం కూడా ఉండదు. నాకేదో జరిగిందని మీరు విషం తాగారని అందరూ అంటున్నారు. కానీ నాకు తెలుసు మీరలాంటి నిర్ణయం తీసుకోరు. అయినా వైదేహి ఉండగా మీ ప్రాణాలకేం కాదన్నారు కదా, మరి నేనున్నాను. అయినా మీరెందుకిలా? అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఎలా ఉందక్క ఆయనకి? జస్ట్ ఇప్పుడే పోయాడు. ఏంటక్క, నిజమా? దేవంశ్ పోయాడనగానే బోరున ఏడుస్తావు అనుకుంటే నువ్వేంటి నిజమా అని అంత క్యాజువల్ గానే సార్. దాన్ని చూడు, అదేమో అవసరానికి మించి ఏడుస్తోంది. ఏదో తాళి కట్టిన మొగుడికి ఏదో అయిపోయినట్టు. నీకేమో కళ్ళల్లోంచి నీళ్లు కూడా రావట్లేదు. అసలు ఏ సంబంధమూ లేనట్టు ఇద్దరూ తేడాగా కనిపిస్తున్నారు. ఏంటక్క, నన్ను అనుమానిస్తున్నావా? నేను అనుమానించడం కాదు, మిగతా వాళ్ళకు అనుమానం రాకముందే ఏడుపు రాకపోయినా వచ్చినట్టు కొంచెం కొంచెం యాక్ట్ చేయి. డాక్టర్,
ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంది బావ? మా అబ్బాయికి ఎలా ఉంది? చెప్పండి. మా ప్రయత్నం మేం చేశాం కానీ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. డాక్టర్, మా బిడ్డకి ఏం కాకూడదు డాక్టర్. ఏదో ఒకటి చెయ్యండి. నా బిడ్డ ప్రాణాలు కాపాడండి ప్లీజ్. విషం ఒళ్లంతా పాకేసిందమ్మా. విరుగుడు మంది ఇచ్చాం కానీ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం.